నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం. ఎక్కడ స్క్రోల్ చేయకుండా దయచేసి చివరిగా చూడండి. వెస్ట్ బెంగాల్లో ఒక్క 2-3 నిమిషాల్లో నిన్న రాత్రి ఘోరంగా జరిగింది తుఫాన్. నిరాశీలైపోయారు. ఒక జిల్లా జల్పైగురి, ఇది ఒక వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న ఊరు. అక్కడ ఒక జిల్లా, ఊరు కూడా కాదు, కానీ వితిన్ మినిట్స్, నిమిషాల్లో మొత్తం చెట్లు, ఎవరు ఊహించరు, కేవలం 3-4 నిమిషాల్లో చెట్లు గిట్లు పడిపోవడం, వాహనాలు దెబ్బతినడం, సుమారు 5-6 చచ్చిపోవడం, ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లకు రూఫులు లేవు. అలాగా ఆ పక్కన షిమ్లా అటు కూడా కొంతవరకు దెబ్బతింది. కొన్ని దరిదాపుగా ఒక గువాహతి ఎయిర్పోర్ట్ అయితే మొత్తం దెబ్బతినేసింది. అటు ఆ రూఫ్ చాలా వరకు దెబ్బతినేసింది. ఎక్కడ చూసినా నీళ్లు. ఏంటి ఇదంతా? ప్రకృతి పైన విలయతాండం చేస్తుంది. విపరీతమైన వడగాళ్ళు, రాళ్ళు అవన్నీ పడి వర్షం ఒక్కసారిగా 2-3 నిమిషాల్లోనే కుంభవృష్టి కురిసిందంటే ఎవరైనా నమ్ముతారు? మళ్ళీ ఆగిపోయింది 2-3 నిమిషాల్లో. చెట్లు గిట్లు, మనుషులు, బిల్డింగులు, అసలు చెప్పటానికి అలివి కానట్టుగా. జంతువులు అయితే ఎన్ని చనిపోయాయని తెలియదు. కనీసం 150 మంది హాస్పిటల్ పాలైపోయారు. నిర్మలా సీతారామన్ ఏం చేసింది మరి? అలాంటి టైంలో మాట్లాడొచ్చు కదా, మాట్లాడాల. మరి మమతా బెనర్జీ వెళ్ళి ఆ రాత్రి 11ంటికి వెళ్ళి అలా చూసి వచ్చేసింది. ఏమంటే మోదీ గారు అయ్యా చూస్తామన్న. నిర్మలా సీతారామన్ ఇలా ఏమనలేదు. మరి అన్ని విషయాలు చెప్పుద్ది. మరి మమతా బెనర్జీ వచ్చేమో చూసి వెళ్ళిపోయింది. మరి ఎలక్షన్ ఆ ప్రాంతంలో ఆపుతారో మరి నడిపిస్తారో తెలియదు. ఆర్థిక సహాయం చేయమంటే ఎలక్షన్ కోడ్ ఉంది అని గవర్నర్ చెప్పడం. గవర్నర్ వచ్చారు, వచ్చి చూసి వెరిఫై చేసి ఎలక్షన్ కోడ్ ఉంది, ఇక్కడ ఆర్థిక సహాయం చేయడం కుదరదు, ఈడీ ఒప్పుకోదు. ఒక పక్క ప్రాణాలు కోల్పోయారు, నిరాశ్రయులైపోయారు, గృహాలు లేక చాలా బాధపడుతుంటే ఈ గవర్నర్ ఏమో వచ్చి ఆ మాట మాట్లాడు. ఎంతవరకు సబబు? అప్పటికి మమతా బెనర్జీ అక్కడ కొంతవరకు ఆ ట్రస్టుల ద్వారా, వీళ్ళ ద్వారా కొంతవరకు సహాయం చేయిస్తుంది. ఏమైనా సరే ఆ దేవుడు వాళ్ళని చల్లగా కాపాడాలి. ఆ గవర్నమెంటు వాళ్ళ నిరాశ్రయులకు ఆశ్రయం కలిగించేది చూడాలి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ వాల్యుబుల్ కామెంట్స్ మీరు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.